వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా. దిస్ ఈజ్ భాను మేకల. ఆంధ్ర రాష్ట్రంలో మరొక 100 రోజుల్లో ఎన్నికల హడావిడి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో అన్ని శాఖల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులే కానీ, మరి అంగన్వాడీ వాళ్లే కానీ వారి యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లు తీర్చాలని చెప్పి ఇప్పటికే రోడ్లెక్కారు. మరి మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో కూడా చాలామంది మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయపరమైనటువంటి 7 డిమాండ్లతో కూడినటువంటి అంశాలను పొందుపరిచారు. మరి ఈ నేపథ్యంలోనే కార్మికులకు అండగా మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కొంతమంది ఇక్కడ వారికి అండగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి సమస్యలని డిమాండ్గా పెట్టారు? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నికల హామీలో భాగంగా మున్సిపల్ వర్కర్స్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా సంబంధం లేకుండా అందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఈరోజు పలు దఫాలుగా 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని అనేక రూపాల్లో రాయబారాలు పంపాం. అయినా సరే ఈ ప్రభుత్వం ఏం లేదు. ఇక గత్యంతరం లేని పక్షంలో రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఈరోజు మున్సిపల్ వర్కర్స్కి ఉంది. ప్రధానమైన డిమాండ్ ఒకటి, పర్మనెంట్ చేయాలి. 2 కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇదేదో సిఐటి యూనియన్ మిగిలిన కార్మిక సంఘాలు చెప్పిన మాట కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆక్ట్రాయిడ్ కమిటీ ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే ఒక భార్య